ఈ విశ్వచక్రంలో శివుడు. ఈ విశ్వచక్రంలో శివుడు ఒక మహత్తర శక్తి. ఆయన తత్వం, స్థితి, లయం, సృష్టి అనే 3 అంగాల సమ్మిళితం. శివుడు కేవలం ఒక దేవుడే కాదు, ఆయనే ఈ జగత్ చక్రాన్ని నడిపించే తత్వశక్తి. మనం బ్రహ్మాండాన్ని పరిశీలించినప్పుడు అందులో మార్పు ఒక మౌలిక లక్షణం. ఈ మార్పుకే ఆధారంగా ఉంది శివుని తత్వం, ఆయన తాండవం. ఈ విశ్వం నిరంతరంగా సృష్టించబడుతూ నశించుతూ ఉండే ప్రక్రియకు సంకేతం. ఒక దశ ముగియాలి, తరువాత దశ ప్రారంభమవ్వాలి. ఈ మార్పు చక్రాన్ని శివుడు తన తత్వంతో కొనసాగిస్తాడు. నాశనమంటే అంతము కాదు, అది ఒక కొత్త ఆరంభానికి మార్గం. శివుడు తను నాశనం చేసే ప్రతిసారీ అదే సమయంలో సృష్టిశక్తిని ఉత్తేజింపజేస్తాడు. ఆయన 3వ కన్ను ద్వారానే మనిషిలోని అహంకారాన్ని, పాపాన్ని కాల్చి జ్ఞానాన్ని వెలుగులోనికి తెస్తాడు. ఇలా శివుడు విశ్వచక్రంలో ఓ శక్తివంతమైన మార్పుమూలం, పాతదాన్ని తొలగించి కొత్తదానికి స్థానం కల్పించే తత్వం. ఈ చక్రంలో శివుని స్థానమనేది ప్రతి మార్పులో కనిపించే నిశ్శబ్ద శక్తి. ఆయనే అనంతం, ఆయనే ఆధారము. శివుడిని అర్థం చేసుకున్నప్పుడు మనం విశ్వాన్ని అర్థం చేసుకున్నట్లే. ఎందుకంటే ఈ విశ్వచలనం అంతా ఆయన తాండవమే. శ్లోకం. నమఃశివాయ శాంతాయ న్యస్తరాగాయ తేజసే నిర్మలాయ ప్రతారాయ నిత్యాయ పరమాత్మనే. అర్థం. శివుడికి నమస్సు. ఆయనే శాంతస్వరూపుడు, రాగద్వేషరహితుడు, ప్రకాశస్వరూపుడు, నిర్మలుడు, అప్రమేయుడు, నిత్యుడు, పరమాత్మ. వ్యాసం. ఈ విశ్వచక్రంలో శివుడు. ఈ విశ్వచక్రంలో శివుడు అనేది ఒక మహత్తర తత్వబోధ. ఆయన సృష్టికి మూలకారణం, నాశనానికి కారకుడు, స్థితికి ఆధారమయ్యే అనంతశక్తి. విశ్వం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. పుట్టుక, జీవనం, మరణం అనే చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఈ నిరంతర చలనానికి సంకేతమే శివుని తాండవం. ఆయనే ప్రారంభానికి ప్రతీక, ముగింపుకి కారకుడు, మధ్యలో ప్రవాహంగా నడిచే జీవననది. ఈ విశ్వచక్రంలో ప్రతి కణం ఆయన ఆజ్ఞతోనే కదులుతోంది. శివుడి తత్వం నాశనాన్ని నిర్మాణంగా చూస్తుంది. ఆయన 3వ కన్ను అజ్ఞానం, పాపం, అహంకారాన్ని కాల్చుతుంది. కాని అదే సమయంలో జ్ఞానానికి మార్గం చూపుతుంది. ఇది డిస్ట్రక్షన్ కాదు, ట్రాన్స్ఫర్మేషన్. శివుడు విశ్వంలో చోటు చేసుకునే ప్రతి మార్పులోనూ, ప్రతి పునర్నిర్మాణంలోనూ ప్రత్యక్షంగా ఉన్న శక్తి. ఆయనే ఈ బ్రహ్మాండ చక్రాన్ని మౌనంగా కాని సమర్థంగా నడిపించే అనంత ఆత్మ. ఈ విశ్వచక్రం తిరుగుతూనే ఉంటుంది, కాని దానిని మౌనంగా, మహిమాన్వితంగా తిరిపించే శక్తి శివుడు. ఆయనే అంతం, ఆయనే ఆరంభం, ఆయనే అనంతం. ఈ శివతత్వాలు మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హరహర మహాదేవ్. శంభో శంకర.